తన పిల్లలను పట్టించుకోలేదు. ఈరోజు దైవజనులుగా ఉన్నటువంటి వ్యక్తులు పిల్లలను పట్టించుకోకుండా సేవ విషయంలో బిజీ అయిపోయినప్పుడు కొంతమంది పిల్లలు తప్పిపోతారు. సమయాలు పిల్లలు తప్పిపోయినట్టు దైవ సేవకురాలు కూడా తప్పిపోయే ఛాన్స్ ఉంటుంది. దైవ సేవకురాలను కూడా పట్టించుకోవాలి. దైవ సేవకురాలు బోధించాలి, ప్రవర్తన ఎలా ఉందో చూడాలి, పరిశీలించాలి, పరీక్షించాలి, ప్రేమ చూపించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. తన ఎదుట కూడా దైవజనుడు సాక్ష్యాన్ని నిలుపుకోవాల్సినటువంటి విధంగా ఉండాల్సి వస్తుంది. దైవజనుడు లేకపోతే దైవజనుడి స్థానంలో దైవజనరాలే దైవజనుడు. దైవజనుడు ఎక్కడైనా వెళ్ళిపోయిననుకో సంఘ బిడ్డలు వస్తారు. వచ్చినప్పుడు దైవజనుని స్థానాన్ని దైవజనురాలు పూర్తి చేయాలి. దైవజనుడు ఏ విధంగా ప్రేమ చూపించిండో దైవజనురాలు కూడా అదే ప్రేమ చూపించాలి సంఘ బిడ్డలకు. వాళ్ళు ఒకవేళ మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ ఏ విధంగా మనసు కలిగి ఉన్నా కూడా తల్లి స్థానాన్ని తీసుకోవాలి. తండ్రి స్థానము దైవజనుడు తీసుకుంటే తల్లి స్థానము దైవజనరాలు తీసుకొని సంఘ బిడ్డల ఎడల ఎప్పుడూ దిన మనసే కలిగి ఉండాలి. వారికి అవసరమైతే సేవ చేసే విధంగా ఉండాలి. సేవ చేయించుకునే విధంగా, సేవ చేసే విధంగా ఉండాలి. ఓర్చుకోవాలి. అలా చేయాలి అంటే దైవజనరాలు కూడా సిద్ధపడాలి. బండి వెళ్తున్నప్పుడు ముందు టైర్ ఉంటుంది, వెనక టైర్ ఉంటుంది. బైక్ అనుకుందాం. బైక్ వెళ్తున్నప్పుడు ముందో టైరు వెనుక టైరు, రెండు టైర్లు గాలి కరెక్ట్ ఉంటే బండి ఎంత వేగంగా పోతుందో గమ్యానికి చేర్చబడుతుంది. అలా గమ్యానికి వెళ్తున్నటువంటి ఆ బండి సడన్గా ముందు టైర్ పంచర్ అయినా వెనక టైర్ పంచర్ అయినా బండి కదులుతుందా? ఎక్కడున్న బండి అక్కడనే అయిపోతుంది. అది పంచర్ చేసుకొని సరిగ్గా గాలి కొడితేనే మళ్ళీ గమ్యాన్ని చేరగలుగుతారు. అలాగే దేవుని సేవ చేసేటువంటి కుటుంబము బిడ్డలు కరెక్ట్గా ఉండాలి, దైవజనరాలు కరెక్ట్గా ఉండాలి, దైవజనుడుగా కరెక్ట్గా ఉండాలి. వీళ్ళు కరెక్ట్గా ఉంటే సంఘము ఆశీర్వదించబడుతుంది. ఒకవేళ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక సంఘ పెద్దలుగా ఉండొచ్చు, సహా తోటి విశ్వాసాలుగా ఉండొచ్చు. మంచి దైవజనుని కుటుంబం ఒకవేళ దొరికిందనుకో ఆ దైవజనుని కుటుంబాన్ని మంచిగా ప్రేమ కలిగి చూసుకోవాలి. వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. ఎవరికి వారే సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. దేవుని రాకడ సమయం ఆసన్నమైనప్పుడు మన మీద మన మనసాక్షి మనకు గద్దించొద్దు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేసినావు అని. ఇలా సంఘమంతా కలిసి ఇటు దైవజనులు, ఇటు సంఘంలో సంఘ బిడ్డలు, ఇటు పరిచారకులు, సంఘ పెద్దలు అందరూ సరైన విధానంలో వెళ్తున్నప్పుడు సంఘం ఆశీర్వదించబడుతుంది.